హాయ్ అండి. ఈరోజు చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? చేయండి. రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి ఒక 2-3, కరివేపాకు కొంచెం అనమాట. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా తీసుకోండి. ఇప్పుడు దీన్ని లివర్ పీసెస్ని ఫ్రెష్గా కడిగేసుకొని దానిలో పసుపు, ఉప్పు వేసి మ్యారినేట్ చేద్దాం. అంటే కలిపి పక్కన పెడదాం అనమాట. తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేగిన దానిలోకి నేనైతే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు మినప్పప్పు అంటే తాలింపులాగా వేస్తున్నానండి. మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. త్వరగా ఈజీగా చేయొచ్చు అనమాట. వేగాక పచ్చిమిర్చిని, కరివేపాకుని వేద్దాం. అందరూ అడుగుతున్నారు ఈ పసుపు ఫస్ట్ ఎందుకు వేస్తారు అని. ఇది ఒక చిన్న చిట్కాలాగా తీసుకోండి. ఈ చిటపటలాడతాయి కదా పచ్చిమిర్చి కరివేపాకు కాగిన నూనెలో వేసినప్పుడు ఇలా పసుపు వేయడం వల్ల చిటపటలాడడం తగ్గిపోతుంది అనమాట. అంటే ఎగిరి బయట పడకుండా ఉంటాయి అన్నమాట. అందుకోసమని తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేద్దాం. ఆనియన్స్ వేగేటప్పుడు ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి కంపల్సరీ. సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఉల్లిపాయలోని నీరుని బయటికి లాగేసి త్వరగా వేగేలాగా చేస్తుంది అనమాట. ఇలా సాల్ట్ కొంచెం వేసుకొని ఒకసారి కలిగి తిప్పుకొని మూత పెట్టేద్దాం. హోటల్లో తెచ్చుకొని వాళ్ళు ఏవో మసాలా దినుసులు వేసేసి మళ్ళీ అవి పడక పిల్లలు ఇబ్బంది పడే కంటే కొంచెం ఓపిక చేసుకొని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. త్వరగా అయిపోతుంది. అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా మనం మన పిల్లలకి చేసి పెట్టచ్చు అనమాట. ఈ ఆనియన్స్ కూడా వేగాయి అనుకున్న తర్వాత చూసుకొని ఆనియన్స్ వేగాక మ్యారినేట్ చేసి పెట్టిన ఈ లివర్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేద్దాం. ఆల్రెడీ సాల్ట్, పసుపు వేసేసానండి దానిలో ముందుగానే మ్యారినేట్ చేసేటప్పుడు. సో దాన్ని అలా వేసి ఒక్కసారి కలిగి తిప్పుకొని మూత పెడదాం. ఎందుకంటే దీనిలో వాటర్ కొంచెం వచ్చేస్తుంది బయటికి. ఆ నీచు వాటర్ అంతా బయటికి నీట్గా వచ్చేసి ఆ పసుపు దాంతో యాడ్ అవ్వడం వల్ల ఆ స్మెల్ లేకుండా పోతుంది. చక్కగా చూసారా మగ్గిపోయింది. లివర్ పీసెస్ త్వరగా మగ్గేస్తాయి కదా, బాగా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. మటన్, చికెను వాటికంటే కూడా ఇలా లివర్ పీసెస్ ఏంటంటే త్వరగా ఉడికిపోతాయి. సో ఇలా చూసిన తర్వాత దీనిలోకి ఎండు కారం అంటే మన కూరల్లో వాడతాం కదా మసాలా కారము, ఆ కారాన్ని 1 స్పూన్ యాడ్ చేద్దాం. కారం టేస్ట్ రావడం కోసం అన్ని మసాలా దినుసులతోనే కాకుండా కారం కూడా, ఎందుకంటే అల్లం చిన్నులపాయ పేస్టు మసాలా దినుసులు కూడా వేస్తాం కాబట్టి కొంచెం తక్కువగా 1 స్పూన్ మాత్రమే కారం వేద్దాం. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత తీసేసి చూసారా నీళ్ళు ఎలాగో ఊరాయో దానిలోంచి బయటకు వచ్చేసాయి. పీసెస్ కూడా చక్కగా ఉన్నాయి, ఉడికినాయి. సో దీనిలో ఇప్పుడు 2 ఫుల్ స్పూన్లు వేద్దాం. 2 ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి ఇది పచ్చి వాసన పోయేంత దాకా వేగనివ్వాలి. ఇలా కలిగి తిప్పేసి, ఇది నేను నాన్ స్టిక్ ప్యాన్తో అంటే కడాయితో చేస్తున్నాను కాబట్టి అంటుకోదండి. కానీ మామూలు కడాయి అయితే మాత్రం కంపల్సరీగా తిప్పుతూనే ఉండండి. తిప్పడం వల్ల ఏంటంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఒక 2 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి చూస్తే చూసారా ఎంత ఫ్రెష్గా ఆయిల్ సపరేట్ అయిపోయింది, మగ్గిపోయినాయి. దీనిలో కొన్ని మసాలా దినుసులు యాడ్ చేస్తున్నానండి. నేను ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను, స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఒకటి చెక్క లవంగాల పౌడరు, ఒక చిన్న స్పూను, ఒక స్పూన్ ఏమో గరం మసాలా, ఇంకొక చిన్న స్పూన్ ధనియాల పొడి. ఓకేనా? ఈ 3 నేను రెడీ చేసి పెట్టుకొని ఉన్నానండి, అందువల్ల వేసాను. ఇంట్లోనే ఉంటాయి ఎప్పుడు. ఈ చిన్నవి ఎక్కువ ఘాటుగా కాకుండా పిల్లలు కూడా ఎమ్మీగా తినాలి కాబట్టి వేసుకోవాలి. లాస్ట్లో ఒకవేళ ఘాటు ఏదైనా ఉన్నా లేదంటే ఈ తడిగా వాటర్ ఏదన్నా ఎక్కువ ఉన్నా కూడా దాన్ని పీల్చుకోవడం కోసం అనేసి కొబ్బరి పొడిని యాడ్ చేద్దాం. అప్పుడు అది గ్రేవీని పట్టుకుంటుంది బాగా, నీళ్ళుగా లేకుండా చక్కగా ఉండేలా చేస్తుంది. ఈ కొబ్బరి పొడిని కూడా వేసుకుందాం. చూసారా మూత పెట్టేసి మరి తీస్తే చక్కటి రెడీ అయిపోతుంది. ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ చపాతీలోకైనా అన్నంలోకైనా చక్కగా తినేస్తారు అందరూ. ఎమ్మీగా లివర్ ఫ్రై రెడీ.
చూసారా, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.